హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏం చేస్తున్నానని చూస్తున్నారా అండి? పెరుగండి, హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని మజ్జిగ పులుసు అయితే చేసుకుంటున్నాను ఈరోజైతే. వేరే స్పెషల్స్ ఏం లేదనమాట. చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు. సమ్మర్ వెళ్ళిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదండి. మజ్జిగ పులుసు తిన్నామంటే చాలా టేస్టీగా బాగుంటుంది. గట్టి పెరుగు వేసుకున్నామంటే జలుబు చేయడము అలా ఉంటుంది కదండి. ఈ సీజన్లో మనం ఇలా ట్రై చేద్దాం. ముందుగా అయితే నేను మజ్జిగ చిలికి పెట్టేసుకున్నాను. ఇదిగో చూసారా, కావాల్సినవి పెద్ద ఆనియన్ ఒకటి, ఒక 3 ఎండుమిర్చి, కొద్దిపాటి అల్లము, కొత్తిమీర, కరివేపాకండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసి పెట్టేసుకుందాం ముక్కలన్నిటిని కూడా. అల్లంని కచ్చాపచ్చాగా దంచుకునేద్దాము. చూసారా, ఆనియన్ అయితే చిన్న పీసులు కట్ చేసుకున్నాను, అలాగే అల్లం కూడా దంచి పెట్టేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా తుంచేసుకున్నాను. ఇప్పుడు మనం బాండిల్ పెట్టేసుకుందాము. మజ్జిగ పులుసు అనేది చాలా బాగుంటుందండి. వేరే కూరలు కూడా అవసరం ఉండదు, టేస్టీగా ఉంటుంది. బాండిల్ పెట్టుకొని 1.5 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగనిచ్చి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకుంటున్నానండి దీంట్లో అయితే నేను. టేస్టీగా బాగుంటుంది, జీర్ణానికి మంచిది కదండి. అవి చిటపట అన్నాక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. చూసారా అండి, చిన్న చిన్నగా తుంచుకున్న ఎండుమిర్చి నేను. ఇప్పుడు వాటిని బాగా వేపేసుకోవాలి. ఎండుమిర్చి వేగాక అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. అవి కూడా నేను బాగా దంచి పెట్టుకున్నాను కదండి, వాటిని వేసుకుంటున్నాను. అల్లం కూడా వేగనీయాలి బాగా. ఇవన్నీ కూడా మనకి మజ్జిగలో ఫ్లేవర్స్ తెలియాలి కదండి, తినేటప్పుడు కూడా బాగా వేగాలన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. ఆనియన్స్ కూడా బాగా వేపుకోవాలి. మరి ఎక్కువ అవసరం ఉండదండి, ఆనియన్ హాఫ్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు వేసుకుందాము. ఎక్కువ వేగినా మళ్ళీ టేస్ట్ ఉండదండి, లైట్గా వేగితే సరిపోతుంది ఆనియన్ అయితే. ఇప్పుడు పసుపు వేసుకొని బాగా అలా వేపేసుకుందాం ఒకసారి. మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను కరివేపాకు తుంచి వేస్తున్నాను, కట్ చేయట్లేదు. తుంచుకొని కరివేపాకు వేసుకున్నాను. ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుందాము. ఈ పోపు అంతా చల్లారేసరికి మనం మజ్జిగ ఒకసారి మళ్ళీ చిలికేసుకుంటాము. ఇదిగో చూడండి, పెరుగు తీసేసుకున్నాను కదా, హాఫ్ లీటర్ పెరుగండి ఇది. ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పీసెస్ లాగా లేకుండా మజ్జిగ చిలికెత్తి వేసుకొని అలా చిలికేసుకుంటున్నాను. చూడండి, ఎంచక్క నీట్గా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట అది ఇంత చిలికామంటే. ముందే వాటర్ అయితే వేయకూడదండి, వాటర్ వేయకుండా ఫస్ట్ మజ్జిగ చిలుక్కోవాలి. బాగా చిలికేసాక తర్వాత వాటర్ వేసుకుంటే బాగుంటుంది. పీసెస్ లాగా లేకుండా మనకి మొత్తం లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, బాగా పేస్ట్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకుందాం. చిక్కగా కావాలంటే చిక్కగా, మరీ పలుచగా కావాలంటే మరీ పలుచగా చేసుకోవచ్చు. నేనైతే మీడియంలో పెట్టుకుంటున్నానండి, అటు చిక్కగా కాదు ఇటు పలుచగా కాదు. వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి వాటిని బాగా చిలుక్కుంటున్నాను. చూసారా, మొత్తం మిక్స్ అవ్వాలి కదండి. మనం వేసిన వాటరు, గడ్డ పెరుగు అంతా కూడా మిక్స్ అవ్వాలి. ఇదిగో చూసారా, ఇప్పుడు బాగా వచ్చింది కదండి. నురుగు వచ్చేసిందంటే బాగా మిక్స్ అయిపోయినట్టు మనకు అర్థం అనమాట. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా, ఈ పోపు అంతా తీసి ఈ మజ్జిగలోకి వేసుకుందాం. మజ్జిగ చారు చాలా బాగుంటుందండి. మేమైతే తిరుగుబాతు మజ్జిగ అంటాము. చాలా ఈజీ అండి, వితిన్ 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది. ఇంట్లో ఎవరు లేకుండా ఒక్కరికే వంట చేసుకోవాలన్నప్పుడు ఇలా మజ్జిగ తిరుగుబాతు చేసుకొని ఒక ఆవకాయ పక్కన పెట్టేసుకొని తినేసుకున్నా కూడా హ్యాపీగా తృప్తిగా తినేయచ్చు పొట్ట నిండా కూడా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా హీట్ చేసుకుంటున్నాను మజ్జిగని నేను. కలుపుతూ ఉండాలండి, కలుపుకుంటూ పెట్టేసుకున్నామంటే మజ్జిగ విరుగుతుంది, గడ్డల్లాగా వచ్చేస్తుంది. అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట పెట్టాక. అది హీట్ ఎక్కటం వల్ల మనకి టేస్ట్ అనేటివి వస్తుందండి. మజ్జిగ అన్నంలోకి వేసుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ అలా హీట్ పెట్టడం వల్ల మనం వేసినవన్నీ కూడా మజ్జిగలోకి బాగా ఇంగుతాయి కదండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. ముందే తుంచి పెట్టేసుకున్నాను కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకు మజ్జిగకి పట్టి ఇంకాలి కదండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది మజ్జిగ చారు అనేది. ఎవరైనా అందరికీ తెలిసే ఉంటుంది. నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నానని చెప్పి చూపెడుతున్నాను. ఇప్పుడు నేను పక్కకు దింపి పెట్టేసుకొని మజ్జిగ హీట్ చల్లారాక సాల్ట్ వేస్తున్నానండి. తగినంత మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని రైస్ పెట్టేసుకొని మజ్జిగ చారు వేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. పక్కనే ఉన్న గంట బెల్ కొట్టండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా పెడుతూ ఉంటాను. చూసారా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ పెట్టేసుకొని ఈ మజ్జిగ చారు వేసుకొని పక్కన ఒక ఆవకాయ దెబ్బ పెట్టేసుకొని తినేసారంటే సూపర్ అంటే సూపర్ అనాల్సిందే అనమాట.